వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే వచ్చేది. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ఏమయ్యేది అంటే ఓన్లీ ఈ జాబ్స్కి నార్త్ క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. సో చాలామందికి అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ జాబ్స్కి మాత్రమే అప్లికేషన్స్ అనేవి చేసుకుంటుంటారు. ఆ జాబ్స్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సో దానికి కంటే ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ జాబ్స్ అండ్ పోస్టింగ్స్ కూడా మన రాష్ట్రంలోనే రావచ్చు అన్నమాట. కొన్ని ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. నేను మీకు ఆ ఫోర్సెస్ ఏవి అనేవి కూడా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సిఐఎస్ఎఫ్ అనుకోండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఆఫీసులు అనేవి ఉంటాయి. అక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేవి రావచ్చు అనమాట. అలాగే నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించి, సిఆర్పిఎఫ్కి సంబంధించి కూడా మనకి రాష్ట్రాల్లో పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి 8 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి జాబ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఈ ప్రియారిటీని బట్టి మనకు వచ్చిన మార్కులను బట్టి మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, ఐటీబీపీ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ విధంగా మనకి ఈ 8 చోట్ల మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకి 2026 సంవత్సరం నోటిఫికేషన్ ఇది. అయితే మనకి 2025లోనే రిలీజ్ చేస్తారు. సెలక్షన్ అంతా 2026లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ నెలలోనే విడుదల కావాల్సింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వలేదు. బట్ ఎప్పుడు విడుదలవుతుంది అంటే మనకి నవంబర్ 11వ తేదీలోపు నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో నోటిఫికేషన్ సంబంధించి ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో సెలక్షన్ ప్రొసీజర్, సిలబస్, ఏజ్, క్వాలిఫికేషన్ అన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఇప్పుడే అర్థమవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడే మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఈ జాబ్స్కి స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పోలీస్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సేమ్ సిలబసే ఇక్కడ కూడా ఉంటుందండి. కాబట్టి దీనికి కూడా ట్రై చేయండి. జాబ్ వస్తే వెళ్ళండి. మీకు కన్వీనియంట్ అయిన ప్రాంతంలో వస్తేనే వెళ్ళవచ్చు, లేదా అది మీ ఇష్టం అన్నమాట. వెళ్ళాలా వద్దా అనేది జాబ్ వచ్చిన తర్వాత మీరు నిర్ణయించుకోవచ్చు. ఓకే. సో ఇక ఏజ్ విషయానికి వస్తే ఇప్పుడు 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సంబంధించి 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ అయితే 26 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 3 ఇయర్స్ పాటు ఉంటుంది. అది వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆల్రెడీ ఎవరైతే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇండియన్ డిఫెన్స్లో వర్క్ చేసి రిటైర్డ్ అయి ఉంటారో వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ నేను మీకు చూపిస్తున్నది. సో ఇక్కడ దీని ప్లేస్లో 1/1/2025 అని ఉంది కదా, దాని ప్లేస్లో 1/1/2026 అని మీరు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏం క్వాలిఫికేషను మనకు అవసరం లేదు. జస్ట్ 10th పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలామంది అభ్యర్థులు నేను డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో, ఓపెన్లో లేదా డిస్టెన్స్ మోడ్లో 10th క్లాస్ అనేది కంప్లీట్ చేశాను, మరి నేను అప్లై చేసుకోవచ్చా అని అడుగుతారు. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ ఓపెన్ 10th లేదా డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మీరు తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ద్వారా రికాగ్నైజేషన్ అనేది పొంది ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి
ఈ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ మార్క్స్ అనేవి ఎక్స్ట్రాగా మీకు కలపడం జరుగుతుంది. ఎన్సీసీ బి ఉంటే 3%, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% వరకు మార్క్స్ అనేవి మనకి కలుపుతారనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ ₹100 ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన దగ్గర ప్రాంతంలోనే ఉంటాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్‌లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ని సౌత్ రీజియన్ కింద 4 స్టేట్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలని కలిపి ఒక రీజియన్‌గా క్రియేట్ చేయడం జరిగింది. సో, ఈ రీజియన్‌లో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే మనకి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏముండదు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ మనకి మీకు క్లియర్‌గా చెప్తాను ఏంటి అనేది. సో, ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో, ఒక్కొక్క దానికి సంబంధించి క్లియర్‌గా చెప్తాను. సో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి 80 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వెషన్‌కి 2 మార్క్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వెషన్‌లు, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 క్వెషన్‌లు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20, ఇంగ్లీష్ లేదా హిందీ 2 కాదు ఇక్కడ. ఇంగ్లీష్ గానీ లేదా హిందీ గానీ ఈ 2 ఏదో ఒక లాంగ్వేజ్ నుంచి 20 క్వెషన్స్ అనేవి వస్తాయి. మనం చూస్ చేసుకున్నటువంటి ఆప్షన్ బట్టి. మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీలో చూస్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా 80 క్వెషన్స్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం మనకి ఈ 160 మార్క్స్‌కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 80 క్వెషన్స్‌కి 60 మినిట్స్ 1 అవర్ టైం అనేది మనకి ఇస్తారు. 0.25 నెగెటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక వన్స్ ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో మేల్ క్యాండిడేట్స్ రన్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే 1.6 కిలోమీటర్స్‌ని 8½ మినిట్స్‌లో రన్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1.6 కిలోమీటర్స్‌ని మేల్ క్యాండిడేట్స్ 7 మినిట్స్‌లో రన్ చేయాలి. 800 మీటర్స్‌ని ఫీమేల్ అయితే 5 మినిట్స్‌లో రన్నింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫర్ లడఖ్ సంబంధించిన వాళ్ళకి. పైన ఉన్నదొచ్చి ఫర్ నార్మల్ క్యాండిడేట్స్‌కి. ఓకే. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో హైట్ మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మేల్ అయితే 162.5 సెంటీమీటర్స్ ఉంటే చాలు. ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి చెస్ట్ విషయానికి వస్తే అన్‌ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మనకి సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్‌లో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. విడుదలైన వెంటనే నేను సెపరేట్‌గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. డీటెయిల్డ్‌గా ఆ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చెప్పడం జరుగుతుంది. సో, అప్పుడు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.